హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, మరి ఈ న్యూ యంగ్ బిజినెస్ లోకి అయితే వచ్చాము. ఉదయాన్నే మనకి సెషన్స్ జరుగుతున్నాయి. తర్వాత వారానికి 3 సార్లు తెలుగులో జూమ్ మీటింగ్స్ అనేది ప్రెజెంటేషన్ ఫర్ న్యూ పీపుల్ ప్రెజెంటేషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి. తమిళ్లో బిజినెస్ మీటింగ్స్ జరుగుతున్నాయి. కన్నడలో బిజినెస్ మీటింగ్స్ జరుగుతున్నాయి. హిందీలో ఎవ్రీడే ఉంది. మరి ఈ రకంగా ఒక సిస్టమాటిక్ వేలో ఒక సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉండగా సక్సెస్ అవ్వాలన్న కోరిక, సక్సెస్ అవ్వాలన్న కసి, సక్సెస్ అవ్వాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది డియర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏ రకంగా మనము దీన్ని ఈ సక్సెస్ ని సాధించాలంటే, న్యూ యంగ్ లో మనం సక్సెస్ ని పొందాలంటే అసలు మనకు ఉండాల్సిన కొన్ని గుణాలు, మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు అండ్ మనం వ్యవహరించవలసిన తీరు అండ్ మనం చేయాల్సిన పనులు, వీటి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అంటున్నాం. సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఏంటి? ప్రస్తుతం ఉన్న మన స్థాయి ఏదైతే ఉందో, కుటుంబ స్థాయి, ఆర్థిక స్థాయి, ఆరోగ్య స్థాయి ఏవైతే ఉన్నాయో వాటిని మనము నెక్స్ట్ లెవెల్ కి, అంటే బెస్ట్ లెవెల్ కి మనం తీసుకెళ్లడమే సక్సెస్. సామాజికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. ఈ 4 అంశాల్లో మీరు వచ్చేసి ఎప్పుడైతే అభివృద్ధి సాధిస్తారో, నెక్స్ట్ అంటే ఇప్పుడున్న స్థితి కంటే మంచి ఉన్నత స్థితికి మీరు వెళ్తారో, ఉన్నత ఆరోగ్య స్థితి, ఉన్నత కుటుంబ పరిస్థితి, ఉన్నత సామాజిక గుర్తింపు అండ్ ఉన్నత ఆర్థిక స్థితి ఎప్పుడైతే వెళ్తారో మీరు సక్సెస్ అయినట్లే. న్యూ యంగ్ బిజినెస్ ద్వారా మీరు సక్సెస్ అయినట్లే. మరి ఈ రోజు మీ ఆదాయం రోజుకి ఎంత ఉంది? 1000 రూపాయలు ఉండవచ్చు, 2000 ఉండవచ్చు, 5000 ఉండవచ్చు. ఆ స్థితి నుంచి మీరు వచ్చేసి నెక్స్ట్ న్యూ యంగ్ ద్వారా రోజుకి 10,000, 15,000, 20,000, రోజుకి 30,000, రోజుకి 50,000, ఆ రకంగా రోజుకు 1,00,000 రూపాయలకు పైగా తీసుకునే ఒక అద్భుతమైన బిజినెస్ న్యూ యంగ్ బిజినెస్. మరి ఆ రకంగా మనం ఇప్పుడు ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థితికి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఇందులో సక్సెస్ సాధించినట్లే. మరి ఈ సక్సెస్ సాధించాలంటే ముందుగా పాయింట్ నెంబర్ 1 చూసుకోండి. విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. విశ్వాసం అనేది ఉండాలండి. సంపూర్ణంగా విశ్వాసం, నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. పాయింట్ నెంబర్ 1 కాన్ఫిడెన్స్. మరి ఈ విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం అనేది అయితే ఉంటున్నామో, ఇందులో ఏ విశ్వాసం అనేది ఉంది? ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఫస్ట్ది, ప్రైమరీ నంబర్ 1 వచ్చేసి మీ పైన మీకు విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మీ పైన మీకు విశ్వాసం అనేది ఉంటుందో, ఎస్ నేను ఈ బిజినెస్ ని అర్థం చేసుకోగలను, ఎస్ నేను ఈ బిజినెస్ ని ప్లాన్ ని అర్థం చేసుకోగలను, ఎస్ నేను ఈ ప్రోడక్ట్ క్యూర్ సెల్ ని నేను అర్థం చేసుకోగలను, నేను నేర్చుకోగలను, ఎస్ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను, క్యూర్ సెల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎస్ నేను ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎస్ నేను ఈ టీమ్ ని ముందుకు తీసుకెళ్లగలను. ఈ రకంగా ఎప్పుడైతే మీరు మీ పైన మీకు విశ్వాసం కలిగి ఉంటారో 100% మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. విశ్వాసం లేని వ్యక్తి సక్సెస్ అవుతాడని చెప్పడానికి అవదు. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది బ్రెయిన్ కి ఎంత ఎక్కువగా అందితే అంత బాగా మన బ్రెయిన్ అనేది మన బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీ పైన మీకు విశ్వాసం ఉండదో, మీరు ఒక వ్యక్తికి కలుస్తానని చెప్పినా, ఎస్ సార్ మీరు ఒక 10 గంటలకి అనుకున్నారు, ఎస్టర్డే ప్లాన్ చేసుకున్నారు, 10 గంటలకి ఒక వ్యక్తిని కలవాలి, ఆయనకి బిజినెస్ ప్లాన్ చెప్పాలి అని చెప్పేసి నిన్నటి రోజున అనుకుని ఆయనతో మాట్లాడారు, కన్ఫర్మ్ చేసుకున్నారు, పలానా చోట కలుద్దామని. మీకు విశ్వాసం లేదనుకోండి, మీ పైన మీకు ఏం చేస్తుంది? మీ బ్రెయినే మిమ్మల్ని కూర్చోబెడుతుంది లేదా పడుకోబెడుతుంది. ఏం వెళ్తావులే, అక్కడికి వెళ్తే మాత్రం ఆయన జాయిన్ అవుతాడా లేదని, ఇలాంటి నెగటివ్ అనేది మీ బ్రెయిన్ మీకు సజెషన్ ఇస్తుంది. మీకు వెళ్ళాలని ఇంట్రెస్టే రాదు. ఎప్పుడు ఇది జరుగుతుంది? మీ పైన మీకు విశ్వాసం లేకపోతే. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ పైన మీకు విశ్వాసం ఉంటుందో అప్పుడు మీ బ్రెయినే మిమ్మల్ని తడుతుంది. కమాన్ గెటప్ లే, అక్కడ ఫలానా వ్యక్తిని మనం కలవాల్సి ఉండాలి, ఫలానా చోటుకు వెళ్ళాలి, ట్రాఫిక్ ఉంటుంది, బండి తీయాలి, పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఐడియాస్, థాట్స్ అన్ని కూడా మన బ్రెయిన్ లో మెదులుతూ ఉంటాయి. రెడీ చేసుకోవాలి, గాలి ఉందో లేదో చూసుకోవాలి, ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే బ్రెయిన్ అనేది మనకు పాజిటివ్ వైబ్స్ అనేది పాజిటివ్ గా మీ పైన మీకు విశ్వాసం కలిగి ఉంటారో, మీ బ్రెయిన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఆ సక్సెస్ వైపు. కాబట్టి ఈ విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం అనేది ఏదైతే టాపిక్ ఉందో, ఈ సంపూర్ణ విశ్వాసం అనే టాపిక్ లో నంబర్ 1 వచ్చేసి మీ పైన మీకు సంపూర్ణ విశ్వాసం, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనము చెప్పుకుంటూ ఉండాలి. మన బ్రెయిన్ కి మనకు మనమే చెప్పుకోవాలి. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఫోన్ లో మాట్లాడతాం, ఎవరితో మాట్లాడతాం? వేరే వాళ్ళతో మాట్లాడతాం, లేదా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడతారు.
లేదా మీరు వచ్చేసి ఎవరినైనా మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో ఇట్లా డిఫరెంట్ పర్సన్స్ తో మాట్లాడుతుంటారు. కానీ ప్రతిరోజు కొద్దిసేపు మీతో మీరు మాట్లాడుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. సైలెంట్ గా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు భగవంతునితో మాట్లాడాలి. మాట్లాడటం అంటే ఆయన అడుక్కోవాలి, కోరుకోవాలి. భగవంతునితో మాట్లాడాలి. మీతో మీరు కూడా మాట్లాడుకోవాలి. నేను చేయగలను. ఈ బిజినెస్ నాకు చాలా నచ్చింది. ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. ఈ బిజినెస్ ద్వారా నేను వచ్చేసి మా కుటుంబాన్ని మంచి స్థితికి నేను తీసుకుని వెళ్ళగలుగుతాను. ఈ క్యూర్సెల్ న్యూయంగ్ బిజినెస్ ద్వారా నా పిల్లలకి మంచి చదువు చెప్పించే స్థితికి నేను వెళ్ళగలుగుతాను. ఈ క్యూర్సెల్ న్యూయంగ్ ద్వారా నేను ఒక సొంత ఇల్లు కట్టుకునే స్థితికి నేను వెళ్ళగలుగుతాను. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నేను సాధించగలుగుతాను. ఈ రకంగా మీరు మీతో మీరు మాట్లాడుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ వర్డ్స్ అనేది మీతో మీరు మాట్లాడుకుంటారో ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ అనేది మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువగా నిద్రపోతూ ఉన్నా కూడా, మెలకువ రాకున్నా కూడా బ్రెయినే మిమ్మల్ని తట్టి లేపుతుంది. బయట వాళ్ళు ఎవరు తట్టి లేపుకున్నా మీ బ్రెయిన్ మిమ్మల్ని తట్టి లేపుతుంది. కమాన్ గెటప్ టైం అయింది, లేసి ముందుకు నడువు, బిజినెస్ చేయాలి, సాధించాలి, కలవాలి, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఈ పాయింట్ ని నోట్ చేసుకోండి. రెండోది మనకి విశ్వాసం అంటే దేనిలో విశ్వాసం ఉండాలి మనకు? మనం చేసే బిజినెస్ టైప్ ఏంటి? న్యూయంగ్ బిజినెస్ టైప్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, MLM బిజినెస్ అని కూడా మనం అంటాం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, డైరెక్ట్ సెల్లింగ్ అనవచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ అనవచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనవచ్చు. ఈ ఏదైనా మీరు పేరు ఏదైనా తీసుకోండి, మనకి అన్ని కూడా ఒకటే బిజినెస్. మరి ఇక్కడ మనం ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ పట్ల కూడా ఒక నమ్మకం ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇందులో మనకు సక్సెస్ ఉంది. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ లో మనకు ఒక సక్సెస్ అనేది కలిగి ఉంది. ఈ సిస్టమ్ కోసం మనం పనిచేయాలి. సిస్టమ్ ఆటోమేటిక్ గా, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా మనకు సక్సెస్ ని తీసుకుని వస్తుంది. సిస్టమ్ కోసం పని చేయడం అంటే ఏంటి? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ ఎందువల్ల మనం చేస్తాము? నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేది పెంచుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప వేరే ఏది కూడా ఉపయోగపడదు. ఈ ప్రపంచంలో బిజినెస్ లో మనకు అత్యంత చవకలో. సాధారణంగా చూడండి, మనకు మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశారు. మీ బిజినెస్ లో ఒక 100 మంది ఎంప్లాయీస్ ని మీరు పెట్టుకుని మీరు ఏదైనా బిజినెస్ చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి అంటే 100 మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుంటే ఆ 100 మందికి షెల్టర్ ఇవ్వడానికి ఎంతో పెద్ద బిల్డింగ్ అనేది కావాలి ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఆ 100 మంది కూర్చోవడానికి ఒక అనుకూలం కలిగించాలి. ఆ 100 మంది పని చేయడానికి ఫ్యాక్టరీలో, అక్కడ కంప్యూటర్లో, లేదంటే ఏం మెషినరీనో ఏదో ఒకటి మీరు అక్కడ అరేంజ్ చేయాలి. ఏ పని చేయాలన్నా కూడా మీరు అక్కడ అరేంజ్ చేయాలి వాళ్ళందరూ. కేవలం ఆ అరేంజ్మెంట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. 100 మందిని మనం 100 మందికి మనము పనిచేసే వాళ్ళకి మనకు సౌకర్యాలు కలిగించాలన్నా, అక్కడ ఫెసిలిటీ కలిగించాలన్నా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే 1000 మందికి మనము ఒక ఫ్యాక్టరీ రన్ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 10,000 మందితో మనకు ఒక ఫ్యాక్టరీలు రన్ చేయాలంటే, కంపెనీలు రన్ చేయాలంటే ఎన్ని కోట్ల పెట్టుబడి కావాలి? 1,00,000 మంది ఎంప్లాయీస్ కావాలి అంటే, 1,00,000 మంది ఎంప్లాయీస్ మీ దగ్గర పనిచేయాలి అంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి? దానికోసం ఎన్ని కోట్ల రూపాయలు కావాలి? ఒకసారి ఆలోచించండి. మరి ఎందువల్ల ఇంతమంది పనిచేస్తున్నారంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మీతో పాటు 8 గంటల పాటు పనిచేశాడు అంటే, మీతో పాటు 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 80 గంటల వర్కింగ్ అవర్స్ అనేది అవుతాయి. మీకు వచ్చే ఆదాయం ఆ 80 గంటల పైన వస్తుంది. అదే మీ కింద 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 800 గంటల సమయం పైన మీకు వర్కింగ్ అవర్స్ పైన మీకు ఇన్కమ్ వస్తుంది. 1000 మంది ఉంటే 8,000 గంటలు, 10,000 మంది ఉంటే 80,000 గంటలు, 1,00,000 మంది మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారంటే 8 లక్షల గంటల పని పైన మీకు ఇన్కమ్ వస్తుంది ఆ యజమానిగా. మరి అటువంటిది కొన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి. దానికి ఉదాహరణగా మనం అంబానీ అనొచ్చు, అదాని అనొచ్చు, టాటా అనొచ్చు, ఇన్ఫోసిస్ అనవచ్చు, ఎనీ కంపెనీ మీరు పేరు అనేది తీసుకోవచ్చు. ఇలా ప్రతి కంపెనీలో కూడా ఏమున్నారు? ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ యొక్క పని పైన, వర్కింగ్ అవర్స్ పైన ఉన్న యజమానికి ఆదాయం అనేది రావడం జరుగుతుంది. దీన్నే లీవరేజ్ ప్రిన్సిపల్ అని అంటాం. మరి అదే ఫార్ములా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మనకు అప్లై అవుతుంది. ఏముంది నెట్వర్క్ మార్కెటింగ్ లో? మనం 2 లెగ్స్ అనేది బిల్డ్ చేయాలి. ఇక్కడ మనకున్న ప్లాన్ సిస్టమ్ ప్రకారంగా 2 లెగ్స్ మ్యాచింగ్ ఇన్కమ్ రావాలి అంటే 2 లెగ్స్ అనేది బిల్డ్ చేయాలి.
ఎప్పుడైతే మీరు లెగ్స్ బిల్డ్ చేసుకుంటూ టీం అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్తారో, ఆ టీం కి ప్రొడక్ట్ గురించి నేర్పించుకుంటూ వెళ్తారో, ఆ టీం కి బిజినెస్ ప్లాన్ గురించి నేర్పించుకుంటూ వెళ్తారో, ఆ టీం కి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేర్పించుకుంటూ వెళ్తారో, ఆ టీం కి వెబ్సైట్ ని మనం రన్ చేసే విధానం, వెబ్సైట్ ని యూజ్ చేసే విధానం అనేది నేర్పించుకుంటూ వెళ్తారో, ఆ టీమ్ కి మీరు రిజిస్ట్రేషన్ చేసే విధానం ఎలాగా, యాక్టివేషన్ చేసే విధానం ఎలాగా మనకు టోటల్ కంప్లీట్ గా బిజినెస్ గురించి నేర్పించుకుంటూ వెళ్తారో, ఎప్పుడైతే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా పని చేయడం అనేది స్టార్ట్ చేస్తారో, అప్పుడే మీకు లీవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు మీ ఎంప్లాయీస్ లేరు, మీరు ఎవరికి బాస్ కాదు, మీకు ఎవరు బాస్ లేరు, మీరు ఎవరికి బాస్ కాదు, ఎంప్లాయీస్ ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ ఇండివిజువల్, ఇండిపెండెంట్ ఒక డిస్ట్రిబ్యూటర్. మరి ఎవరికి వాళ్ళు మన బిజినెస్ నేర్చుకుని పని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, డే బై డే టీమ్ అనేది డెవలప్ అవుతుంది. మరి టీమ్ అనేది ఏం చేస్తుంది, ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కుని వస్తున్నారు. 5800 రూపీస్ తో ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కొని వస్తున్నారు. మరి పెట్టుబడి ఎవరిదవుతుంది, మీదవుతుందా? అదే మనకి ట్రెడిషనల్ బిజినెస్ లో ఒక 1000 మందిని మనము ఎంప్లాయీస్ ని కలిగి ఉండాలి అంటే ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ అదే 1000 మంది టీం డెవలప్ చేయడానికి, ఆ 1000 మంది వచ్చారు బిజినెస్ లోకి అంటే దానికి సంబంధించిన ప్రోడక్ట్ కొనుక్కున్నారంటే ఎవరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుని ఉంటారు, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకొని ప్రోడక్ట్ కొనుక్కుని ఉంటారు, మీరెవరికి కూడా డబ్బులు పెట్టరు. ఈ రకంగా మనకు వచ్చేసి ఒక టీం అనేది డెవలప్ అయింది. మరి ఆ టీమ్ లో మెంబర్స్ మీతో పాటు ఒక 10 మంది అయ్యారు. ఆ 10 మంది ఒక్కొక్కరు డైలీ 2 అవర్స్ మన క్యూర్సెల్ న్యూ యంగ్ బిజినెస్ కోసం మనకు వెచ్చిస్తున్నారు అనుకోండి. ఆ 10 రోజుల్లో 10 మంది ద్వారా డైలీ 2 అవర్స్ అంటే 20 అవర్స్ బిజినెస్ 20 అవర్స్ వర్కింగ్ పైన మీకు ఇన్కమ్ వస్తుంది. మరి మీ టీమ్ సైజ్ 100 అయ్యారు, ఒక్కొక్కరు 2 అవర్స్ పని చేస్తున్నారు బిజినెస్ కోసం, మిగతా టైంలో వాళ్ళ జాబ్, ఉద్యోగం, బిజినెస్ ఏది చేసుకుంటున్నారు, 2 అవర్స్ మాత్రమే చేస్తున్నారు అనుకోండి. 200 అవర్స్ వర్క్ పైన మీకు ఇన్కమ్ వస్తుంది. అదే 1000 మంది టీం అయ్యారు, 2000 అవర్స్ వర్క్ పైన, 10,000 మంది అయ్యారు, 20,000 అవర్స్ పర్ డే వర్క్ పైన మీకు ఇన్కమ్ వస్తుంది. 1,00,000 మంది టీం అయ్యారు, రేపు పొద్దున రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి 1,00,000 మంది పైన టీం కాబోతున్నారు. అప్పుడు 2,00,000 గంటలు, 2,00,000 గంటలు అనేది పని పైన మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్, దీన్నే లీవరేజ్ ప్రిన్సిపల్ అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ పైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. మరి 20,000 గంటలు లేదా 2,00,000 గంటలు మీ కింద పని జరిగితే ఆటోమేటిక్ గా అక్కడ ప్రొడక్ట్ సేల్స్ అనేది, న్యూ జాయినింగ్స్ అనేది, న్యూ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఈ రకంగా జరిగిన రోజున మీరు ఎవ్రీ డే, ప్రతి రోజుకి మినిమం 1,00,000 రూపాయల పైనే మీరు సంపాదించగలుగుతారు. 1,00,000 రూపాయల పైన. మరి అంతమంది టీం, 1,00,000 మంది టీము 20,000 గంటల పని జరుగుతోందంటే అదే ట్రెడిషనల్ లో బిజినెస్ లో అయితే ఏమవుతుంది, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అసలు వాళ్ళు కూర్చొనే స్థలం కల్పించడానికి. అటువంటిది ఇక్కడ ₹1 ఖర్చు లేకోకుండా మనకి ఇంతమంది మనకు వర్క్ చేస్తున్నారు, లీడర్స్ గా తయారవుతున్నారు, ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నారంటే ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ పట్ల మనము నమ్మకం అనేది కలిగి ఉండాలి, విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఎస్, ఈ సిస్టమ్ లో నాకు సక్సెస్ దొరుకుతుంది అని. సో ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ మీ పైన మీకు విశ్వాసం, రెండోది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ పైన, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ పైన నమ్మకం అనేది కలిగి ఉండాలి డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి చూసుకుంటే కంపెనీ పట్ల విశ్వాసం అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ కంపెనీ పట్ల. మరి ఈ కంపెనీ పట్ల విశ్వాసం అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో కాన్ఫిడెంట్ గా ముందుకు అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. కంపెనీ ఇస్తున్న ప్రోడక్ట్ క్వాలిటీగా ఇస్తుందా లేదా, పేమెంట్స్ అనేది కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, ఎస్ మనకి సిస్టమ్, మనం ఏదన్నా కానీ మనకు క్వైరీ పెడితే మనకు జరుగుతుందా లేదా, సో ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఎస్ ఈ కంపెనీ పట్ల మనకు ఒక విశ్వాసం అనేది ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మన నోటిలోంచి వచ్చే పదజాలం అనేది పాజిటివ్ వైబ్స్, ఎదుటి వ్యక్తిలో మనం కొత్తగా ఎవరికైతే ప్లాన్ చెప్తున్నామో, కొత్తగా ఎవరికైతే ప్రోడక్ట్ గురించి చెప్తున్నామో ఆ ఎదుటి వ్యక్తిలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కలిగించడానికి అవకాశం ఉంటుంది. మీరు వాడే పదాలను బట్టి, మీరు వాడే బాడీ లాంగ్వేజ్ ని బట్టి, మీ ముఖ కవళికలను బట్టి. సో ఈ రకంగా ఎప్పుడైతే నమ్మకంగా మీరు మాట్లాడతారో, కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడతారో, ఆ కాన్ఫిడెంట్ అనేది ఎలా వస్తుంది, కంపెనీ పట్ల మీరు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు 100% కాన్ఫిడెన్స్ అనేది మీ బాడీ లాంగ్వేజ్ లో, మీ ముఖ కవళికల్లో, తర్వాత వచ్చేసి మీ వాయిస్ లో, పదజాలంలో మీకు అనేది కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి కంపెనీ పట్ల పూర్తిగా విశ్వాసం అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ప్రోడక్ట్ పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. క్యూర్సెల్ పట్ల మీరు విశ్వాసం అనేది కలిగి ఉండాలి. విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి, క్యూర్సెల్ ప్రోడక్ట్ పట్ల మీకు విశ్వాసం కలగాలంటే మీరు ఏం చేయాలి, ప్రోడక్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేయాలి. పర్సనల్ గా మీరు యూజ్ చేయాలి. మీరే కాదండి, మీ ఫ్యామిలీలో ఇద్దరుంటే ఇద్దరు యూజ్ చేయాలి, మీ ఫ్యామిలీలో ముగ్గురుంటే ముగ్గురు యూజ్ చేయాలి, మీ ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురు యూజ్ చేయాలి, మీ ఫ్యామిలీలో 6 మంది ఉంటే 6 మంది యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలి. ఎప్పుడైతే ప్రోడక్ట్ ని
పూర్తి మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యూజ్ చేస్తారో, ప్రతి ఒక్కరికి కూడా 1-2 రిజల్ట్స్ అనేది వస్తాయో, ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్టప్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్, బూస్టప్ అవుతుంది. మరి కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్టప్ అయినప్పుడు మీరు బయటికి వెళ్లి పని చేయగలుగుతారు. ఇంట్లో కూర్చొని మనకి జూమ్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, ఆన్లైన్ మీటింగ్స్ ద్వారా మీరు పని చేయగలుగుతారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా పని చేయగలుగుతారు. మరి ఏదైనా వేరే సిటీకి, వేరే స్టేట్ కి వెళ్ళి కూడా మీరు పని చేయగలుగుతారు. సాధారణంగా మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ అడ్డంకి ఎవరంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏనండి. మిమ్మల్ని అడ్డుకునేది ఎవరంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని అడ్డుకుంటారు. ఎందుకు వెళ్ళాలా, ఖచ్చితంగా వెళ్ళాలా, వెళ్ళకపోతే పని జరగదా, రకరకాలుగా పదాలు అనేది వాడతారు. అటువంటిది ఎప్పుడైతే వాళ్ళకి ఆరోగ్యపరంగా మన క్యూర్సెల్ ద్వారా రిజల్ట్స్ అనేది వచ్చిందో, ఎప్పుడైతే ఇంట్లోకి కొద్ది డబ్బులు అనేది వస్తున్నాయో, ఎస్ ఈ క్యూర్సెల్ బిజినెస్ ద్వారా ఈ రోజు నాకు ఒక 5,000 రూపాయలు వచ్చింది, ఈ రోజు నాకు 10,000 రూపాయలు వచ్చింది, ఈ క్యూర్సెల్ బిజినెస్ ద్వారా నాకు 15,000 రూపాయలు వచ్చింది. ఎప్పుడైతే ఇలాగ డబ్బు అనేది మీకు ఇంట్లోకి వస్తూ ఉందో, ఇంట్లో వాళ్ళు ఎవ్వరు అడ్డు చెప్పరండి, ఎవరు కూడా అడ్డు చెప్పరు. ఎందుకంటే గతంతో మన క్యూర్సెల్ కి ముందు, న్యూ ఇయర్ కి ముందు మన ఆదాయ స్థాయి, ఇన్కమ్ లెవెల్ అనేది ఏముంది, ఇప్పుడు క్యూర్సెల్ స్టార్ట్ చేసిన 1 మంత్ కి, 2 మంత్స్ కి, 3 మంత్స్ కి, 4 మంత్స్ కి, 5 మంత్స్ కి మన ఇన్కమ్ స్థాయి ఏది ఉంది అనేది ఒక్కసారి కంపేర్ చేసుకున్నప్పుడు, ఎస్ దానికంటే ఉన్నత స్థితి కలిగి ఉన్నాము అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అనేది మీకు అడ్డు చెప్పరు. ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు ప్రోడక్ట్ ని వాడారు, వాడిన తర్వాత దాన్ని ఫీల్ అయ్యారు, రిజల్ట్ అనేది ఫీల్ అయ్యారు, ఇది చాలా మంచి ప్రోడక్ట్ అనేది వాళ్ళు సొంతంగా ఫీల్ అయ్యారు. గతంలో మీరు ఎన్నో కంపెనీలు, ఎన్నో ప్రోడక్ట్లు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎప్పుడైతే మన క్యూర్సెల్ ద్వారా మీకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా రిజల్ట్ వచ్చిందో, మీ ఇంట్లోకి డబ్బు అనేది డైలీ వస్తుందో, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎస్ మనకి ఇది మంచి పోన్లండి, ఇన్ని రోజులకైనా, ఇన్ని సంవత్సరాలకైనా ఒక మంచి ప్రోడక్ట్, మంచి బిజినెస్ దొరికింది మీకు, మీరు సక్సెస్ అవ్వండి, వాళ్ళు కూడా మనకు దీవెనలు అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రోడక్ట్ పట్ల విశ్వాసం కలగాలంటే ఏం చేయాలా, పర్సనల్ గా మీరు కంపల్సరిగా క్యూర్సెల్ ని మీరు వాడాలా, మీతో పాటు మీ కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మంది కూడా క్యూర్సెల్ ని వాడాలా. అప్పుడు మీరు వాడే పదజాలం, కాన్ఫిడెన్స్ అనేది అవతలి వ్యక్తిలో, కొత్త వాళ్ళలో వచ్చేసి మనకు ఒక నమ్మకాన్ని కలిగించి వాళ్ళు మనతో పాటు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్ పట్ల విశ్వాసం. రెండోది మనకు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బిజినెస్ ప్లాన్ పట్ల విశ్వాసం. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మనకు విశ్వాసం కలిగి ఉండాలి. దేని పట్ల? బిజినెస్ ప్లాన్ పట్ల కూడా మనము విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ బిజినెస్ అనేది మన ఇండియాలో స్టార్ట్ అయ్యి 11 నెలల సమయం అనేది పట్టింది. 11 నెలలు అవుతోంది. ఈ 11 నెలల కాలంలో మనకి హైయెస్ట్ అర్నర్ ఎవరున్నారు, సెకండ్ హైయెస్ట్ ఎవరున్నారు, థర్డ్ హైయెస్ట్ ఎవరున్నారు అంటే, ఈ పీరియడ్ లో వాళ్ళు స్టార్ట్ చేసి ఎంత కాలం అయింది, ఈ పీరియడ్ లో వీళ్ళు ఇంత సంపాదించగలిగారంటే, నేను కూడా కష్టపడి ఈ బిజినెస్ ని బిల్డ్ చేసినట్లయితే, ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ని నమ్ముకొని ఈ న్యూ యంగ్ బిజినెస్ ని బిల్డ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను కూడా ఆ స్థాయికి వెళ్ళగలను అనే నమ్మకాన్ని మీకు కలిగిస్తుంది బిజినెస్ ప్లాన్. ఎప్పుడైతే వాళ్ళతో మీరు మాట్లాడాలి, మీ సీనియర్స్ తో మాట్లాడాలి. ఎస్ సార్, మీరు ఎంతకాలం అయింది స్టార్ట్ అయ్యి, ఎన్ని రోజులైంది మీరు స్టార్ట్ అయ్యి, ఎన్ని రోజులైంది, మీకు ఇంతవరకు టోటల్ గా అర్నింగ్ ఎంత వచ్చింది, సరే ఇంత అర్నింగ్ మీరు పొందుతున్నారు కదా, మీరు ఏం సిస్టమ్ ని ఫాలో అయ్యారు, సరే నేనేం సిస్టమ్ ని ఫాలో అవ్వాలి అని కనుక్కోవాలి. మీ సీనియర్ తో మాట్లాడి మీరు కనుక్కొని మీరు వారి అడుగు జాడలలో నడిచినట్లయితే కంపల్సరీగా మీరు కూడా ఆ సక్సెస్ ని సాధించడానికి, ఆ ఇన్కమ్ ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మన లీడర్స్ కి ఆల్రెడీ వాళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ ఇచ్చిన ప్లాన్ ఇది, బిజినెస్ ప్లాన్. కాబట్టి మీరు కూడా 100% విశ్వాసం కలిగి ఉండాలి. ఎస్ ఈ బిజినెస్ ప్లాన్ ని మనం వర్కౌట్ చేస్తే కంపల్సరీగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అని చెప్పేసి నమ్మకం అనేది కలిగి ఉండాలి. సో బిజినెస్ ప్లాన్ పట్ల మీ విశ్వాసం అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ ప్లాన్ ని మీరు ముందుకు తీసుకెళ్తే క్రమంలో భాగంగా టీమ్ ని ఎప్పుడైతే మీరు బిల్డ్ చేస్తున్నారో, ఆ టీమ్ బిల్డింగ్ అంటే ఏమి, మిమ్మల్ని నమ్మి మీతో పాటు వచ్చిన మీ టీం, మీ లైఫ్ లైన్, మీ డౌన్ లైన్ కాదు లైఫ్ లైన్, మిమ్మల్ని నమ్మి మీతో పాటు వచ్చిన మీ టీం మెంబర్స్ పైన కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఎస్ వీరు క్యాపబుల్ లీడర్స్, వీరికి సరైన ట్రైనింగ్ అనేది మనం కల్పించగలిగితే, లేదా సరైన అవగాహన కల్పించగలిగితే, వెబ్సైట్ పట్ల, ప్రొడక్ట్ పట్ల, మన బిజినెస్ ప్లాన్ పట్ల, మన కంపెనీ పట్ల సరైన అవగాహన కలిగించినట్లయితే కంపల్సరిగా వీరు సక్సెస్ అవుతారు. ఆటోమేటిక్ గా మీ లైఫ్ లైన్, మీరు తీసుకుని వచ్చిన టీం మెంబర్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఆటోమేటిక్ గా మీరు కూడా సక్సెస్ అయినట్లే. సో కాబట్టి ఇక్కడ మీరు తీసుకుని వచ్చిన మీ టీం పట్ల మీరు విశ్వాసం అనేది కలిగి ఉండాలి, నమ్మకం అనేది
కలిగి ఉండాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానకరంగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా వారికి మీరు సరైన దిశలో మనం తీసుకెళ్ళాలి అంటే వారికి సరైన నాలెడ్జ్ అనేది మీరు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది నేర్పించాలి. మనకి ఫీల్డ్ లో వస్తున్న ప్రశ్నలకి సమాధానం అనేది వాళ్ళతో చెప్పించగలగాలి. అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు వాటిని ట్యాకిల్ చేయాలి. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, అడిగినప్పుడు ఎస్ సార్ ఇలాగా నాకు ప్రశ్న వచ్చిందండి, ఇలాగ దీనికి సమాధానం అంటే మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. మీరు దాని గురించి చెప్పగలగాలి అంటే ప్రతి జూమ్ మీటింగ్ మీరు అటెండ్ అవ్వాలి. జూమ్ మీటింగ్స్ లో చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని మీరు నోట్ చేసుకోగలగాలి. ట్రైన్ లో రిజిస్టర్ చేసుకోగలగాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఫీల్డ్ లో వచ్చే మీ లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో, మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ టీం ని ముందుకు నడిపించగలుగుతారు. అలా ఖచ్చితంగా నా టీం అనేది నడుస్తారు నాతో పాటు అనే పూర్తి విశ్వాసం అనేది టీం పట్ల కలిగి ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్, మీ LOS పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. LOS అంటే లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో, మిమ్మల్ని ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చిన మీ ఇమ్మీడియట్ సీనియర్, వారిని తీసుకొని వచ్చిన మీ వారి సీనియర్, ఆ వారిని తీసుకొచ్చిన ఇట్లా ఈ రకంగా ఎవరైతే LOS లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉన్నారో వారి పట్ల మీ విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఎంత కమిటెడ్ గా వాళ్ళు చేస్తున్నారు, ఈ బిజినెస్ ని ఎంత కమిటెడ్ గా మన ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంత కమిట్మెంట్ తో తీసుకెళ్తున్నారు. సాధారణంగా చాలా మంది ఎలా ఉంటారంటే, మనకి పైన షర్ట్ పాకెట్ కి ఒక బిజినెస్ ప్లాన్ పెట్టుకుంటారు, కింద ప్యాంట్ కి 3 జోబులు ఉంటాయి, 3 జోబుల్లో 3 రకాల బిజినెస్ ప్లాన్లు ఉంటాయి. ఒకటి చెప్తారు ఇదేం బాలేదంటే మళ్ళీ వెంటనే రెండో ప్లాన్ తీస్తారు బయటికి. లేదా అది బాలేదా, సరే అయితే ఇది చూడు, ఇది నచ్చలేదా, సరే నా దగ్గర ఇంకోటి చూడు. ఇలా చేసే వారికి మనకు వచ్చేసి అవతల వ్యక్తికి ఇలా మల్టిపుల్ ప్లాన్స్ చేసే వాళ్ళ పైన ఎక్కువ నమ్మకం అనేది కలగదు డియర్. ఎందుకంటే కమిటెడ్ గా చేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చేసి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఎవరికి అంటే కమిటెడ్ గా చేసే వాళ్ళకి. ఎస్, ఈ వ్యక్తి పట్టుకుంటే వదలడు, ఖచ్చితంగా దీనికోసం పోరాడతాడు, ఖచ్చితంగా దీనికోసం కమిటెడ్ గా ఉంటాడు, ఒకటే ప్లాన్ చేసుకుంటూ వెళ్తాడు. సో ఈ రకంగా ఎవరిపైన అయితే మనకు ఒక నమ్మకం కలుగుతుందో అటువంటి వాళ్ళపైనే వాళ్ళు వస్తారు, అటువంటి వాళ్ళతో పాటే వస్తారు కొత్త మెంబర్స్ ఎవరైనా సరే. కాబట్టి మనం వచ్చేసి ఏంటంటే మన లీడర్స్ ఎస్ వాళ్ళు కమిటెడ్ గా ఉన్నారు, పని చేస్తున్నారు, వాళ్ళ పనిని మనం కళ్ళదారు చూస్తున్నాము. మనం కూడా అదే విధంగా ఎవరైతే మన కమిటెడ్ గా మనం చేస్తున్నారో మన లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లీడర్స్, మన సీనియర్స్, వాళ్ళలాగే మనం కూడా ఏం చేయాలి, కమిటెడ్ గా పని చేస్తాం. ఎలాగైతే సీనియర్స్ మన జూమ్ మీటింగ్స్ లోకి వచ్చి వాళ్ళ నాలెడ్జ్ ని మనకు షేర్ చేసుకుంటున్నారో, నేను కూడా ఖచ్చితంగా జూమ్ మీటింగ్ లోకి వచ్చి నా నాలెడ్జ్ ని నేను షేర్ చేసుకుంటాను. ఏ రకంగా అయితే మన ప్రోడక్ట్ గురించి అవగాహన కలిగిస్తున్నారు సీనియర్స్, నేను కూడా ప్రోడక్ట్ గురించి అవగాహన కలిగిస్తాను. బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు, నేను కూడా బిజినెస్ ప్లాన్ ప్రెజెంట్ చేస్తాను. ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఇలా ఎప్పుడైతే మీ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ ని మీరు ఫాలో అవుతారో 100% మీరు వచ్చేసి ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు డియర్ ఫ్రెండ్స్. సో మనకి LOS పట్ల నమ్మకం ఉండాలి అండ్ వాటిపై విశ్వాసం ఉండాలి. వారు ఫాలో అవుతున్న విధానం, వాళ్ళు కమిట్ చేస్తున్న విధానం, దాన్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్, LOS పట్ల విశ్వాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ బిజినెస్ సిస్టమ్ లో మనకి ఏమేమి ఉన్నాయి. ఒకటి, ప్రతి సోమవారం, గురువారం, శనివారం సాయంత్రం 7:30 న్యూ పీపుల్ కోసం బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంది. మరి ఈ సిస్టమ్ పట్ల నమ్మకం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, కనీసం 20 మందిని ఆ మీటింగ్ కి ఇన్వైట్ చేస్తాడు. కనీసం 20 మందిని ఆ మీటింగ్ కి. 20 మంది ఎవరు, కొత్త వాళ్ళు, ఇంతవరకు బిజినెస్ లో రిజిస్టర్ కాని వాళ్ళు, ఇంతవరకు ఈ బిజినెస్ లో యాక్టివ్ కాని వాళ్ళు, ప్రోడక్ట్ కొనని వాళ్ళు, అటువంటి కొత్త వాళ్ళని ప్రతి మీటింగ్ కి కనీసం 20 మందిని ఇన్వైట్ చేస్తాడు నమ్మకం కలిగిన వ్యక్తి. బిజినెస్ సిస్టమ్ ని నమ్మడం అంటే అది. సోమవారం 20 మంది, గురువారం 20 మంది, శనివారం 20 మంది, ప్రతి లీడర్ కూడా కనీసం 20 మందిని ఇన్వైట్. ఎందుకు, ఎస్ ఈ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ కి అటెండ్ అయిన వ్యక్తి ఎలాగైతే నేను అటెండ్ అయ్యి నాకు బిజినెస్ నచ్చి నా డౌట్స్ క్లారిఫై, ఈ బిజినెస్ మీటింగ్ కి అటెండ్ అయిన తర్వాత నా డౌట్స్ ని నా అప్లైన్ కి ఎవరైతే నాకు ఇంట్రొడ్యూస్ చేశారో అతనితో నా డౌట్స్ క్లారిఫై చేసుకుని నేను ఎలాగైతే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఈ రోజు నేను ఏదైతే సంపాదిస్తున్నానో, డైలీ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఏదైతే నేను సంపాదిస్తున్నానో అదే విధంగా నేను కూడా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. ఈ సిస్టమ్ లో నేను సక్సెస్ అయ్యాను, ఇదే సిస్టమ్ లోకి నా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తానని ఈ బిజినెస్ సిస్టమ్ పట్ల నమ్మకం కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి, మినిమం 20 మందిని ప్రతి బిజినెస్ మీటింగ్ కి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయాలి. జాయిన్ అయిన వాళ్ళు ఎలాగో వస్తారు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఎలాగో వస్తారు, కానీ కొత్త వాళ్ళని, న్యూ పీపుల్ ని మినిమం 20 మందిని ఇన్వైట్ చేయాలి. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ టూ ఏంటి జరుగుతుంది, మనకు ఎవ్రీడే 6:50 ఉదయాన్నే మనకి క్యూర్ సెల్ కి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా మనకు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా మనకు జరుగుతున్నాయి. ఒక రోజు మనకు వచ్చేసి ప్రోడక్ట్ గురించి డీప్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక రోజు మనకు వచ్చేసి ప్లాన్ గురించి డీప్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక రోజు వెబ్సైట్ గురించి మనకు
డీప్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక రోజు లీడర్షిప్స్ అంటే ఎవరైతే మనకు అచీవ్ అయ్యారో వాళ్ళ యొక్క టాక్ అనేది ఉంటుంది, ఎలా సక్సెస్ అయ్యారనేది. ఒక రోజు న్యూ యంగ్ లో సక్సెస్ ఎలా అవ్వాలనేది జరుగుతుందో, ఎవరికి ఆల్రెడీ మీ టీమ్ లో జాయిన్ అయిన వారి ఎప్పుడైతే బ్రెయిన్ కి ఫీడింగ్ జరుగుతుందో ఆ వ్యక్తి మీ టీం మెంబర్ ఏం చేస్తాడో ఆ వ్యక్తి రోజంతా క్యూర్ సెల్ న్యూ యంగ్ అనే ఆయనకి మనసులో బ్రెయిన్ లో అంతా రన్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఆయన ఒక 10 మందితో మాట్లాడతారు. రోజుకు ఒక 10 మందితో మాట్లాడగలదు. ఎందుకు? ఉదయాన్నే ఫీడింగ్ అనేది జరిగింది. అలాగా రోజుకు 10 మందితో మాట్లాడగలిగే శక్తిని, మాట్లాడగలిగే కాన్ఫిడెన్స్ ని, మాట్లాడగలిగే ఉత్సాహాన్ని మనకి ఉదయాన్నే జరిగే ఈ సెషన్ అనేది మనకి ఇస్తుంది. మరి ఈ సెషన్ కి మీ టీం నుంచి ఎంతమంది అటెండ్ అవ్వాలి? మీ టీంలో ఒకవేళ 10 మంది ఉంటే 10 మంది ఈ సెషన్ లో అటెండ్ అవ్వాలి. మీ టీంలో 20 మంది ఉంటే 20 మంది ఈ సిస్టమ్ లో అటెండ్ అవ్వాలి పొద్దున్నే. ఆల్రెడీ మీ టీంలో యాక్టివ్ అయిన వాళ్ళు 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ లో అటెండ్ అవ్వాలి. ఎంత బాగా మీ టీంలో టీం మెంబర్స్ ఎంత బాగా ట్రైన్ అప్ అవుతే అంత అద్భుతమైన లీడర్స్ గా వాళ్ళు వచ్చేసి డెవలప్ అవుతారు. మీరు ఎంత ఎక్కువ మందిని ఈ మీటింగ్స్ లో ఇంక్లూడ్ చేయగలిగితే మీ టీమ్ లో నుంచి అంత ఎక్కువ మంది లీడర్స్ గా తయారవుతారు. సో ప్రతి రోజు మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా మీ టీం లోంచి మీ టీం మెంబర్స్ అలా డెవలప్ అయ్యారనుకోండి, అయినప్పుడు రేపు పొద్దున వాళ్ళు సచిన్ రాకపోయినా విరాట్ వచ్చారు, విరాట్ తర్వాత రోహిత్ ఇంకా ఎవరైనా వస్తారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తారు. అలాగా మన గ్రేట్ లయన్ ప్రసాద్ గారు లాగా కూడా తయారవ్వచ్చు డియర్ ఫ్రెండ్స్, అవ్వచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఇక్కడ అంటే మీ టీం మెంబర్స్ ని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఫుల్ అటెండెన్స్ అనేది అయ్యేలాగా చేయాలి. ప్రతి ఒక్క లీడర్ కూడా, ప్రతి ఒక్క 3 స్టార్ అండ్ అబోవ్, 1 స్టార్ అండ్ అబోవ్, 2 స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూప్ ని కలిగి ఉండాలి. మీ టీం మెంబర్స్ కి చెప్పండి, మీరు అటెండ్ అయిన తర్వాత మీ స్క్రీన్ షాట్, మీరు అటెండ్ అయినట్లుగా మీ స్క్రీన్ షాట్ అనేది గ్రూప్ లో పోస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. ఎంతమంది అటెండ్ అయ్యారో తెలుస్తుంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ సిస్టమ్ లో మూడో అంశం ఏంటి అంటే, మూడో అంశం వచ్చేసి ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎక్కడ వచ్చినా కూడా మనం కంపల్సరీగా దాంట్లో అటెండ్ అవ్వాలి. ఈ రోజు కేరళ ఈవెంట్ లేదా కేరళకైనా వెళ్ళొచ్చు, గోవాకైనా వెళ్ళొచ్చు. 2020 మ్యాచింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది. కాబట్టి మీరు కేరళ వెళ్ళాలంటే కేరళ వెళ్ళొచ్చు, గోవా వెళ్ళాలంటే గోవా వెళ్ళొచ్చు. సో 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైన సెషన్. సో అద్భుతమైన ఈవెంట్ జరగబోతుంది, అద్భుతమైన బొనాంజా అనేది మనకు ఉంది, దానికి అచీవ్ అవ్వాలి. ఇలాగా బిజినెస్ సిస్టమ్ లో మనకి బిజినెస్ ప్రెజెంటేషన్స్, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, వీటికి మనం కంపల్సరిగా వాటి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, వాటిని నమ్మాలి. వాటిని నమ్మి మన టీం మెంబర్స్ ని పూర్తి స్థాయిలో అందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా మీరు ఈ న్యూ యంగ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి 100కి 1000% అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక్కరే రావడం కాదు, మీ టీం మెంబర్స్ కూడా ఖచ్చితంగా రావాలి. ది నెక్స్ట్ పాయింట్ ఏంటి? బిజినెస్ సిస్టమ్ ఏదైతే మన లయన్ ప్రసాద్ గారు క్రియేట్ చేశారో ఒక న్యూ బిజినెస్ సిస్టమ్, దీని పట్ల 100% మీరు నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇందులో సక్సెస్ అవ్వాలంటే మనకి ఏదైతే బిజినెస్ ప్లాన్ ని మనం వచ్చేసి పూర్తి స్థాయిలో విశ్వాసం కలిగి ఉండాలన్నాము. బిజినెస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనము సక్సెస్ అయి తీరుతాం, అందులో డౌట్ లేదు. ఇది ఈ రకంగా మనం విశ్వాసం అనేది కలిగి ఉండాలి డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదటిగా చూసుకుంటే మీ పైన మీకు విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. మీ పైన మీకు విశ్వాసం కలిగి ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల మీకు విశ్వాసం కలిగి ఉండాలి. కంపెనీ పట్ల మీకు విశ్వాసం అనేది కలిగి ఉండాలి. అండ్ తర్వాత మన ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో ప్రోడక్ట్ పట్ల మనకి విశ్వాసం కలిగి ఉండాలి. అండ్ మీతో పాటు మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ టీం మెంబర్స్ పైన విశ్వాసం కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్స్, మీ LOS ఎవరైతే ఉన్నారో లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్, వాళ్ళ పట్ల మనకి విశ్వాసం కలిగి ఉండాలి. అండ్ బిజినెస్ సిస్టమ్ పట్ల ఏదైతే మనం క్రియేట్ చేసామో ఇక్కడ మనకి బిజినెస్ సిస్టమ్ పట్ల, ట్రైనింగ్ సిస్టమ్ పట్ల విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఇలా సంపూర్ణ విశ్వాసంతో మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం ఖాయం. మీ సక్సెస్ ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇన్ని రకాలుగా పాజిటివ్ గా మీరు నమ్మకం కలిగి ఉన్నాడు, పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు బ్రెయిన్ కి ఇచ్చినప్పుడు మీ బ్రెయిన్ మిమ్మల్ని కూర్చొనివ్వదు, మీ బ్రెయిన్ మిమ్మల్ని పడుకోనివ్వదు, మీ బ్రెయిన్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోనివ్వదు. ఖచ్చితంగా మీ బ్రెయిన్ అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ సంపూర్ణ విశ్వాసం అనే మెయిన్ హెడ్డింగ్ లో మనకు వచ్చిన అంశాలు. దీని తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే విశ్వాసం కలిగి ఉన్నాము, పని చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఈ పని చేసుకుంటూ వెళ్తూ మనకి ఏముంది? మన బిజినెస్ ప్లాన్ ని పూర్తిగా నమ్మాం. ఏంటి మన బిజినెస్ ప్లాన్? టీమ్ ఏ, టీమ్ బి అంటే 2 లెగ్ ప్లాన్, 2 లెగ్స్ ప్లాన్ అనేది మనకు ఉంది. మరి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ అనేది ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఎన్నో రకాల ప్లాన్స్ ఉన్నాయి. మనకి యూని లెవెల్ ప్లాన్ అని చెప్పేసి అంటాం ఒకటి. ఆ యూని లెవెల్ ప్లాన్ లో ఏముంటుంది అంటే మనకి మల్టిపుల్ లెగ్స్ అనేది ఉంటాయి, అంటే ప్యారల్ గా ఉంటాయి మల్టిపుల్ లెగ్స్. కొన్ని బిజినెస్ ప్లాన్స్ లో 10 మంది, మినిమం 10 మంది మనకి డైరెక్ట్ రెఫరల్స్, అంటే 10 టీంలను మనం మెయింటైన్ చేయాలి. 10 మంది డైరెక్ట్ రెఫరల్ ఉన్నారు. ఆ 10 మంది కింద
మనం టీం అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని బిజినెస్ ప్లాన్స్ లో 16 మంది కలిగి ఉండాలి. మీ డైరెక్ట్ రెఫరల్స్ 16 మంది కలిగి ఉండాలి. ఆ 16 మంది మనం ర్యాంకుల్ని అచీవ్ చేస్తూ మనం కిందకి పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా కొన్నింట్లో ఆ 16 కంటే ఎక్కువ 20, 25, 30 టీమ్స్ అంటే 30 డిఫరెంట్ టీమ్స్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఒక టీం కి ఇంకొక టీం కి సంబంధం అనేది ఉండదు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కేవలం 2 legs మాత్రమే, ఇన్ని టీం లేదు, ఓన్లీ 2 టీమ్స్ మాత్రమే మనం మెయింటైన్ చేయాలి. 2 టీమ్స్ మాత్రమే మనం పని చేయాలి. ఎప్పుడైతే ఈ 2 టీమ్స్ ని మనము ఖచ్చితంగా మనం పని చేసుకుంటూ వెళ్తామో మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? మ్యాచింగ్ అనేది 2 టీమ్స్ ద్వారానే మనకు జరుగుతుంది. మరి 2 టీమ్స్ ద్వారా మనకి మ్యాచింగ్ అనేది ఒకటి హైయర్ లెగ్ ఉంటుంది, రెండోది వీకర్ లెగ్ అనేది మనకి పేమెంట్ లెగ్ అంటాము, దాన్ని పేమెంట్ లెగ్ అనేది ఉంటుంది. అంటే తక్కువ వాల్యూమ్ ఉన్నదాన్నే మనం పేమెంట్ లెగ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ రకంగా మనకి ఏదైతే మనకు పేమెంట్ లెగ్ అనేది ఉంటుందో, మనకు వచ్చేసి హైయర్ లెగ్ ఉంటుందో, ఈ 2 legs ని కూడా మనము రెండింటిని 2 కళ్ళలాగా మనం భావించి 2 కళ్ళలాగా వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ 2 legs ని కూడా ప్యారలల్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారంటే డిపెండ్ అవుతారు. ఎవరైతే మిమ్మల్ని బిజినెస్ లోకి తీసుకొచ్చారో, ఎవరైతే మీ సీనియర్ ఉన్నారో ఆ సీనియర్ పైన 100% డిపెండ్ అయిపోయి, లేదు నేను అటువైపు చెయ్యను, అంతా నువ్వే చేసుకో, అంతా మీరే చేసుకోండి అని చెప్పేసి డిపెండ్ అవుతారు. డియర్ ఫ్రెండ్స్, అలా మనకి పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. మీకు ఒక కొత్త టీం, ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు, మీ ఐడి ఓపెన్ చేసినప్పుడు మీకు టీం ఏలో వాల్యూమ్ తక్కువ ఉందా, టీం బిలో వాల్యూమ్ తక్కువ ఉందా, ఎటువైపు తక్కువ ఉంటే అటువైపు మీరు ఆ టీం ని ప్లేస్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. పూర్తిగా అప్లైన్ పైన డిపెండ్ అయ్యి, పూర్తిగా మీ సీనియర్ పైన డిపెండ్ అయ్యి మీరు బిజినెస్ ని ముందుకు తీసుకుని వెళ్ళలేరు. మీరు వెనకబడిపోయేదానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళతో పోటీ పడి ఫాస్ట్ గా మీరు అడుగులు వేసుకుంటూ మీరు ఫాస్ట్ గా మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మీ 2 legs ని కూడా మీరు పని చేసుకోవాల్సిందే. ఈ 2 legs మనకి అది లెఫ్ట్ అంటామా, రైట్ అంటామా, టీమ్ ఏ అంటామా, టీమ్ డిబి అంటామా, మీ మెయిన్ ఐడి ఏదైతే ఓపెన్ చేశారో, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎటువైపు వాల్యూమ్ తక్కువ ఉందో అటువైపు న్యూ టీమ్ ని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు ప్రతి ఒక్క ర్యాంక్ అనేది ఫాస్ట్ గా వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ప్రతి లీడర్ కూడా 2 teams పైన వర్క్ చేసుకుంటున్నారు. ఎవరైతే 2 teams పైన ప్యారల్ గా పని చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నారు. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సీనియర్ చేసినప్పుడే మనకి రాని వాల్యూమ్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు స్లో డెవలప్మెంట్ అనేది అవుతున్నారు. ఈ రోజు కొంతమంది లీడర్స్ వచ్చేసి మాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వేరే టీమ్స్ అనేది కూడా ఉన్నాయి. వేరే మన టీమే కాకుండా వేరే టీం కూడా ఉన్నాయి. కొంతమంది వచ్చేసి వాళ్ళు చాలా కాలం అయింది అయినా కూడా ఎందుకు అక్కడ స్లోలీ వెళ్తున్నారు అంటే మెయిన్ గా ఇలా వెయిట్ చేసుకుంటూ కూర్చోవడమే. డియర్ ఫ్రెండ్స్, మనకి ప్రపంచం మన కోసం వెయిట్ చేయదు. ఫాస్ట్ గా చేసుకునే వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినది ఏంటంటే, మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ సీనియర్ నుంచి మీకు ఈ హెల్ప్ అనేది దొరుకుతుంది. హెల్ప్ దొరకదు, 100% 0% ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది. ఆ హెల్ప్ తో పాటు వేడి నీళ్లకు చన్నీళ్లు అనుకొని మీరు పని చేసుకుంటూ వెళ్ళినప్పుడే, ఎటువైపు వాల్యూమ్ తక్కువ ఉంటే అటువైపు మీ టీమ్ ని మీరు ప్లేస్మెంట్ చేసుకున్నప్పుడే మీరు ఫాస్ట్ గా గ్రోత్ అవుతారు, ఫాస్ట్ గా ఇన్కమ్స్ అనేది తీసుకుంటారు. ఏదైతే లక్ష్యంతో ఎస్ మీ ఫ్యామిలీ బాగుండాలి అంటే, మీ ఆర్థికంగా బాగుండాలంటే ఎవ్రీడే మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఎవ్రీడే మీకు ఇన్కమ్ రావాలి అంటే ఎవ్రీడే అనేది మీకు మ్యాచింగ్ అవ్వాలి. ఎవ్రీడే మ్యాచింగ్ అవ్వడం లేదు, మీరు సీనియర్ ని నమ్ముకొని ఉన్నారు, అక్కడ మ్యాచింగ్ అవ్వడం లేదు అనుకోండి, వెయిట్ చేస్తున్నారు అనుకోండి, మీరు అనేది ఆర్థికంగా వెనకబడతారు, మీ ఇన్కమ్ లెవెల్ అనేది తగ్గుతుంది, మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా నిలవలేరు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, డియర్ లీడర్స్, నేను చెప్పేది ఏంటంటే, మీ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు వాల్యూమ్ ఎటువైపు తక్కువ ఉంటే అటువైపు న్యూ మెంబర్స్ ని, న్యూ టీమ్ ని, న్యూ జాయినింగ్స్ ని మీరు చేసుకున్నప్పుడే మీరు ఫాస్ట్ గా గ్రోత్ అవుతారు. బిల్డింగ్ 2 legs అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు కంప్లీట్ గా మీరు డిపెండెంట్ అనేది మీ సీనియర్ పైన డిపెండెంట్ అనేది అవ్వకూడదు. పూర్తిగా డిపెండ్ అయితే అక్కడ జరిగినప్పుడే నేను చేసుకుంటానంటే మీరు చాలా స్లోగా ఉంటారు, మీరు చాలా వెనకబడిపోతారు. ఎంతో మంది మిమ్మల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు. సో డియర్ లీడర్, సక్సెస్ న్యూ యంగ్ లో సక్సెస్ సాధించారు. ఎందుకంటే అద్భుతమైన ప్రోడక్ట్ మనకు దొరికింది, అద్భుతమైన ఒక సిస్టమ్ అనేది రెడీగా ఉంది. ఈ అద్భుతమైన సిస్టమ్ లో మనం ఫాస్ట్ గా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా 2 legs ని మనము బిల్డ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఆటోమేటిక్ గా మనకి లీడర్స్ 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఉంది. ఇందులో మనకి ఎంతో మంది దొరుకుతారు. లీడర్స్ అనేది ఎంతో ఒక మంచి అవకాశం కోసం, మంచి ప్లాన్ కోసం, మంచి కంపెనీ కోసం, మంచి ప్రోడక్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బయట దొరుకుతారు, రోజు వెతుకుతుంటే కంపల్సరీగా దొరుకుతారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, 2 legs పైన ఫోకస్ పెట్టండి, 2 legs ని బిల్డ్ చేయండి. మీ సీనియర్ ఇచ్చిన మనకి టీం ఏదైనా మీకు హెల్ప్ అవుతోంది అంటే కొంచెం స్లోగా జరుగుతుందంటే అటువైపు మీ సీనియర్ ఇచ్చిన వైపు కూడా మీరు న్యూ పీపుల్ ని వేసుకోండి, న్యూ టీమ్స్ ని రిజిస్టర్ చేయండి, న్యూ లీడర్స్ ని ర్యాంక్స్ అనేది అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. మొదటి పాయింట్ సంపూర్ణ విశ్వాసం, రెండో పాయింట్ ఏంటంటే బిల్డింగ్ 2 legs అనేది చాలా, ఎందుకంటే మన ప్లాన్ 2 legs ప్లాన్, మన ప్లాన్ 2 teams ప్లాన్.
సో కాబట్టి 2 legs ని బిల్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, 100% సబ్మిషన్ టు ది సిస్టమ్. 100% నమ్మకం కలిగి ఉండడమే కాదండి, మనము సబ్మిషన్ అనేది కూడా ఉండాలి. అంటే ఏంటి అంటే, ఏ సిస్టమ్ లో ఏవైతే మనకు మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తే డెవలప్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారో వాటిని ఫాలో అవ్వడమే సబ్మిషన్. నమ్మకంగా ఉండడం వేరు, ఫాలో అవ్వడం వేరు. నమ్మకం ఉన్న తర్వాత, సంపూర్ణంగా విశ్వాసం కలిగి ఉన్న తర్వాత, ఎస్ నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది అని చెప్తున్నారు, కానీ ఆ యాక్చువల్ గా చెప్పిన పని చేయకుండా మీరు ఊరికే కూర్చున్నారు అనుకోండి, విశ్వాసం ఉండి కూడా ఏం లాభం? విశ్వాసం కలిగి ఉండడమే కాదు, ఫాలో కూడా అవ్వాలి. ఈ సిస్టమ్ లో ఎవరైతే మనకు వచ్చేసి మన సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఆ సీనియర్స్ లీడర్స్ అందరూ కూడా చెప్తున్న ప్రతి ఒక్క విధానాన్ని దాన్ని మీరు ఏం చేసుకోవాలి, దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. 100% సబ్మిషన్. ఈ బిజినెస్ సిస్టమ్ లో రకరకాలుగా మనకు వచ్చేసి అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క లీడర్ కూడా మనకు వచ్చేసి ఏదైతే సజెషన్స్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారో వాటిని మీరు ఫాలో అవ్వాలి. మీ అప్లయన్స్ పట్ల మీరు కంపల్సరీగా వాళ్ళు చెప్పిన విధానం అనేది ఫాలో అవ్వాలి. ఈ సిస్టమ్ లో చెప్పిన విధానం అనేది ఫాలో అవ్వాలి. అప్పుడే మనం వచ్చేసి ఈ సిస్టమ్ ని ముందుకు అనేది తీసుకుని వెళ్ళగలుగుతాము. ఇప్పుడు ఇందాక చెప్పాను 2 legs ని మీరు చేసుకోవాలి. 2 legs ని చేసుకోవాలని చెప్పేసి ఒక సిస్టమ్ ద్వారా ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి మెసేజ్ అనేది మనం ఇస్తున్నాం. మరి ఎప్పుడైతే దీన్ని ఫాలో అవుతారో 100% గ్రోత్ అనేది స్పీడప్ అవుతుంది. 100% గ్రోత్ స్పీడప్ అవుతుంది. కాబట్టి సబ్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిన విధానం అనేది ఏదైతే ఉందో దాని ద్వారా మనము ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. మనకి ఇక్కడ లయన్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఒక సిస్టమ్ ని చెప్తారు, ఈ రకంగా ఫాలో అవ్వండి, ఫాలో అవ్వాలి కంపల్సరీగా. దాన్ని ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో మీరు సబ్మిట్ అయినట్లు. ఫాలో అవ్వలేదనుకోండి, మీరు సబ్మిషన్ మెంటల్ గా మీరు సబ్మిట్ అవ్వలేదు. కాబట్టి కంపల్సరీగా మనము ఫాలో అవ్వాలి. ఏం చెప్పాము ఇందాక, ప్రతి ఒక్క బిజినెస్ మీటింగ్ కి, ప్రతి సోమవారం, గురువారం, శనివారం ప్రతి మీటింగ్ కి 20 మందిని మనం మినిమం కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయాలని చెప్తున్నాం. ఎస్, దాన్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు నమ్ముతున్నాం కానీ ఫాలో కావడం లేదు. 20 మందిని ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చేసి అందులోంచి 2-3 వచ్చేసి మనకి బిజినెస్ లాగిన్ అవుతారని మేము పూర్తిగా నమ్ముతున్నాం, కానీ ఎవరిని ఇన్వైట్ చేయలే. విశ్వాసం కలిగి ఉన్నారు కానీ ఫాలో అవ్వలే, సబ్మిషన్ కాలే, సిస్టమ్ కి సబ్మిషన్ కాలే 100%. సో ఇది ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్, పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్. ఇది మనకి 3వ పాయింట్. నెంబర్ 1 సంపూర్ణ విశ్వాసం, నెంబర్ 2 బిల్డింగ్ 2 legs, నెంబర్ 3 100% సబ్మిషన్ టు ది సిస్టమ్. 4వ పాయింట్ డియర్ ఫ్రెండ్స్, మనం చేస్తున్నది బిజినెస్. ఇక్కడ ఈ బిజినెస్ లో ఏంటంటే సహనం అనేది కలిగి ఉండాలి. 4th పాయింట్ సహనం కలిగి ఉండాలి. ఈ సహనం అనేది ఎందుకు అంటే, బిజినెస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు వచ్చేసి అన్ని కుదురుకోవడానికి సమయం పడుతుంది. వెబ్సైట్ పైన పని జరుగుతుంది, సహనం లేదనుకోండి వెళ్ళిపోతారు, ఇంకో ప్లాన్ లో జాయిన్ అవుతారు, ఇంకో అక్కడ మళ్ళీ ఇబ్బంది పడతారు, మళ్ళీ ఏదన్నా అక్కడ ఇబ్బంది వచ్చిందంటే ఇంకో దాంట్లోకి వెళ్తారు, ఇలాగే మనకి చక్కర్లు కొడుతూనే ఉంటారు. ఏ బిజినెస్ లోను, ఏ కంపెనీలోను, ఏ ప్లాన్ లోను కుదురుగా ఒక 1 year, కుదురుగా ఒక 2 ఏళ్ళు అనేది ఉండరు. ఎందుకంటే సహనం ఉండదు. అబ్బే ఏంటంటే ఇది ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజులు ఎప్పుడు అవ్వలేదు మాకు, ఇలాగా కలిగి ఉండాలి, సహనం ఉండాలి. ఎందుకంటే మనము 5,800 ఒక ఐడి తీసుకుంటే 5,800, ఒక 10 ఐడీలు తీసుకుంటే 58,000, ఇలాగా మనం వచ్చేసి 1,00,000, 5 లక్షలు మనకు ప్రోడక్ట్ కొని మనం ఈ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తున్న వాళ్ళు దీని పట్ల ఎంత సీరియస్ గా ఉంటారు? మనమే ఇంత సీరియస్ గా ఉంటే వాళ్ళు ఎంత సీరియస్ గా ఉంటారు? మనమే ఇంత తపన పడుతుంటే వాళ్ళు ఎంత తపన పడుతుంటారు? మనమే ఇంతగా దానికోసము మనకు ఇంకా బాగుంటాం, ఇంకా బాగా అయితే బాగుంటుంది, ఇంకా ఈజీగా ఉంటే బాగుంటుంది, వాళ్ళు కూడా అలాగే తపన పడుతున్నారు, వాళ్ళు కూడా అలాగే పని చేస్తున్నారు, నైట్ అండ్ డే పని చేస్తున్నారు. కాబట్టి మనకు సిస్టమ్ అనేది కుదురుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మీరు ఏ వ్యాపారమైనా తీసుకోండి, మీరు సొంతంగా చేసే వ్యాపారం ఏదైనా తీసుకోండి, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ కాగానే, బిజినెస్ లోకి ఎంటర్ కాగానే లేదా నో, ప్రతి చోట మనకి ఛాలెంజెస్ ఉంటాయి. అప్రూవల్స్ గురించి ఏదో ఒక ఛాలెంజ్, అప్రూవల్స్, ఇంకొకటో ల్యాండ్ డిస్ప్యూట్ ఏదో ఒకటి వస్తుంది. మీరు ఏదన్నా ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారు, అక్కడ ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ లేని బిజినెసే లేదండి, ఛాలెంజెస్ లేని బిజినెసే లేదు. కంపల్సరిగా ఏ బిజినెస్ అయినా మనము కంపల్సరిగా సహనంగా పని చేసుకుంటూ వెళ్లాల్సిందే. అది కుదురుకోవడానికి, ఒక లైన్ కి రావడానికి ఖచ్చితంగా సమయం అనేది పడుతుంది. అలా ఆ సమయంలో ఆ కొంచెం టెస్ట్ పీరియడ్ అంటాం, ఒక్కొక్కసారి ఏమంటాం దాన్ని, టెస్ట్ పీరియడ్ అంటాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాము, టెస్ట్ పీరియడ్ అంటాం. ఈ టెస్ట్ పీరియడ్ ని మీరు ఎప్పుడైతే దాటుకుంటారో బ్రేక్ ఈవెన్ కి రీచ్ అవుతారు. ఒక్కసారి బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యారంటే ఆటోమేటిక్ గా మీరు ఆ తర్వాత జరిగేదంతా ప్రాఫిటే. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనకి బిజినెస్ అన్న తర్వాత ఎన్నో ప్రాక్టికల్ ఇబ్బందులు అనేది ఉంటాయి. మీరు ఇక్కడ చాలా మంది, ఎంతో మంది బిజినెస్ పర్సన్స్ ఉంటారు. మరి మీ బిజినెసెస్ లో కూడా మీకు ఎన్నో ఛాలెంజెస్ అనేది ఎదురై ఉంటాయి. సహనం అనేది కలిగి ఉండాల్సి వస్తుంది. సో ఈ సహనంగా ఉన్నప్పుడే మనం వచ్చేసి దీన్ని టెస్ట్ పీరియడ్ ని దాటినప్పుడే మనం వచ్చేసి ఈ
ఎనీ బిజినెస్, ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ లో అయినా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉంటాయి. సహనంగా ఉండాలి. బిజినెస్ లో సహనంగా ఉన్నప్పుడే మనకు సక్సెస్ అవుతాం డియర్ ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం సహనం కలిగి ఉండండి ప్రతి ఒక్కరు కూడా. మనం సహనంగా ఉండి ఈ టెస్ట్ పీరియడ్ ని దాటామనుకోండి, టెస్ట్ పీరియడ్ ని ఎప్పుడైతే ప్రతి ఒక్కరు దాటుతారో, బ్రేక్ ఈవెన్ కి దాటుతారో, ఆటోమేటిక్ గా మీరు వచ్చేసి 3 పువ్వులు 60 కాయలు లాగా, 6 కాయలు కాదండి, మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో 60 కాయలు, 3 పువ్వులకి 60 కాయలు కాదు. మామూలుగా బిజినెస్ లో 3 పువ్వులకి 6 కాయలు కాస్తే, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక్కసారి సక్సెస్ బాట పట్టింది అంటే 3 పువ్వులకి 60 కాయలు కాసే బిజినెస్ ఏదన్నా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చాం, అంతేగాని ఇన్వెస్ట్ చేసి కాదు. సో ఆ రకంగా మనకు వచ్చేసి ఇక్కడ 3 పువ్వులకి 60 కాయలు కాస్తాయి. మరి ఇక్కడ 3 పువ్వులకి 60 కాయలు కాయాలి అంటే కొంచెం సహనం అనేది కలిగి ఉండాలి. మనము సహనం కలిగి ఉండాలి. మనతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా మనం చెప్పాలి, ఓపిక్గా వెళ్దాం అని చెప్పి. సో ఆ రకంగా మనం వచ్చేసి సహనం కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. 4th పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్, ఫైనల్ గా ఇందాక మనం మెన్షన్ చేసిన ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మళ్ళీ స్పెషల్ గా దీన్ని పెట్టడం జరిగింది. 5th పాయింట్ వచ్చేసి ప్రోగ్రామ్స్, ఈవెంట్స్. బిజినెస్ కి అస్సలు సిస్సలైన జీవం ఏది అంటే ఇది ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ లోనే ఎంతో మంది గొప్ప లీడర్స్ అనేది పుట్టారు. ఎంతో మంది గొప్ప లీడర్స్ అనేది పుట్టారు. ఎక్కడో ఏదో మూలన కూర్చొని బిజినెస్ విన్న వాళ్ళు ఆ స్టేజ్ పైన జరుగుతున్నది చూసి, అక్కడ జరుగుతున్న రికగ్నిషన్ చూసి, అక్కడ జరుగుతున్న వచ్చేసి వాళ్ళకి జరుగుతున్న గౌరవం చూసి, అక్కడ వాళ్ళకి వస్తున్న రెస్పాన్స్, పబ్లిక్ లో చప్పట్లు కావచ్చు, కేకలు కావచ్చు, ఈలలు కావచ్చు, ఇలాంటి రెస్పాన్స్ చూసి ఎక్కడో మూలలో, ఎక్కడో చివరిలో కూర్చున్న ఒక వ్యక్తి, అరే ఈ రికగ్నిషన్ నాకు కూడా కావాలి, అరే ఈ చప్పట్లు నాకు కూడా కావాలి, అరే ఈ ఇన్కమ్ నాకు కూడా కావాలి, అరే ఈ మనకు వచ్చేసి గౌరవిస్తున్న విధానం నాకు కూడా కావాలి అని చెప్పేసి మనసులో కోరిక కలిగి అతను ఒక గొప్ప లీడర్ గా ఎదిగిన విధానం అనేది చాలా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క గొప్ప లీడర్ నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రతి ఒక్క గొప్ప లీడర్ కూడా ఈ రకంగా ప్రోగ్రామ్స్ లో, ఈవెంట్స్ లో ఇన్స్పైర్ అయ్యి, డెవలప్ అయ్యి, ఇంప్రూవ్ అయ్యి, డెవలప్ అయ్యి లీడర్స్ గా ఎదిగిన వాళ్ళే డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీ టీంలో కేవలం మీరు మాత్రమే రావడం కాదు డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ఒక గొప్ప ఈవెంట్, మనకు వచ్చేసి ప్రోగ్రామ్ అనేది జరుగుతోంది. ఏది? కేరళ బొనాంజా లేదా గోవా బొనాంజా. మీరు గోవా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కేరళ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 మ్యాచింగ్, 20 సేల్స్ లెఫ్ట్, 20 సేల్స్ రైట్ మ్యాచింగ్ అయ్యింది విత్ 5 డైరెక్ట్ రెఫరల్స్, విత్ ఎవ్రీవన్, విత్ 5 డైరెక్ట్ రెఫరల్స్ మ్యాచింగ్ అయ్యింది అంటే మీరు ట్రిప్ అనేది, బొనాంజా అనేది క్వాలిఫై అవుతారు. మీరు కేరళ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, గోవా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక అద్భుతమైన మనకి పవర్ఫుల్ మోటివేషన్ అనేది ఉంటుంది, పవర్ఫుల్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, పవర్ఫుల్ ఈవెంట్ అనేది ఉంటుంది, పవర్ఫుల్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. మరి ఇటువంటి ఎంజాయ్మెంట్ మీరొక్కరే రావడం కాదు డియర్ ఫ్రెండ్స్, మీ ద్వారా టీమ్ మెంబర్స్ అనేది రావాలి. మీ టీం మెంబర్స్ అనేది రావాలి. 2, 4, 10 మంది, 20 మంది, ఎంత ఎక్కువ మంది మీ టీం మెంబర్స్ వస్తారో అందులో నుంచి ఏ గొప్ప లీడర్ పుడతారో మీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు ఎంతో గొప్ప లీడర్ ఇన్స్పైర్ అవుతారో మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మన చాలా ఇంపార్టెంట్. గొప్ప నెట్వర్క్ మార్కెటింగ్ లెజెండ్స్ వచ్చేసి పుట్టినది ఎక్కడ అంటే ఈ ఈవెంట్స్ లోనే, ఈ ప్రోగ్రామ్స్ లోనే, ఈ బొనాంజా కార్యక్రమాల్లో. ఏ ఒక్కటి కూడా మిస్ కాకూడదు. మీరు నిజంగా మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి అత్యంత ఉన్నత స్థితికి మీరు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే, ఆర్థికంగా, వెహికల్స్ పరంగా, ల్యాండ్స్ పరంగా, మీ పిల్లల భవిష్యత్తు పరంగా, మీరు ప్రతి ఒక్క దాని పరంగా మీరు వెళ్ళాలనుకుంటే ఏ ఒక్క ప్రోగ్రామ్ ని, ఏ ఒక్క ఈవెంట్ ని మిస్ కాకూడదు. ఖచ్చితంగా అచీవ్మెంట్ చేసే తీరాలి. అయినా సరే డియర్ ఫ్రెండ్స్, ఎంత చిన్న టార్గెట్ అండి ఇది. 20 సేల్స్ లెఫ్ట్, 20 సేల్స్ రైట్. ఎంత కాలం టైం ఇచ్చారండి మనకు? 69 రోజులు, లిటరలీ 69 డేస్. ఇంత చిన్న టార్గెట్ చేయడానికి 69 డేస్ టైం అనేది ఇచ్చింది మన కంపెనీ. 69 డేస్. జనవరి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు 69 రోజుల సమయం. కేవలం 20 సేల్స్ లెఫ్ట్, 20 సేల్స్ రైట్. 1,16,000 బిజినెస్ ఒకవైపు, ఇంకొక వైపు 1,16,000. చాలా సింపుల్ బిజినెస్, సింపుల్ టార్గెట్ అనమాట. సో అటువంటి ఖచ్చితంగా ఇంకా ఈ రోజు రేపు 2 రోజులే సమయం ఉంది. ఈ 2 రోజుల లోపల ఇంతవరకు అచీవ్ కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 100% అచీవ్ చేసే తీరాలి. అచీవ్ చేసే మీరు వచ్చేసి అక్కడికి రావాలి, అక్కడ ఈవెంట్స్ ని చూడాలి, అక్కడ మీ టీం మెంబర్స్ ని తీసుకొని రావాలి. ఎప్పుడైతే మీరు ఆ టీం మెంబర్స్ తీసుకొని వస్తారో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి, వాళ్ళు ఒక గొప్ప లీడర్ గా, ఒక మన బాబా సార్ లాగా, ఒక మీరావళి సార్ లాగా, ఒక క్యూర్సెల్ ఖాదర్ సార్ లాగా, లేదంటే ఒక కుదురు శ్రీనివాస్ సార్ లాగా
మనకి వాళ్ళు ఎస్ఎస్ఆర్ సార్ లాగా ఎదిగారు అనుకోండి, సిఎస్ శ్రీనివాస్ సార్ లాగా ఎదిగారు అనుకోండి, లేదా లయన్ ప్రసాద్ సార్ లాగా మీ కింద డౌన్ నుంచి ఎదిగారు అనుకోండి, ఎంత అదృష్టం అండి మీది. మీ టీం మెంబర్ అంత గొప్ప లీడర్ అంటే మీదేనండి అదృష్టం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీ టీం మెంబర్స్ ని మిస్ చేయొద్దు. మీ టీం మెంబర్స్ ని మాక్సిమం టు మాక్సిమం మనకి ఈ ఈవెంట్స్ కి సక్సెస్ అయ్యేలాగా తీసుకుని రావడానికి ప్రయత్నించండి డియర్ ఫ్రెండ్స్. సో ఇది మనకు వచ్చేసి ఈ రోజు ప్రోగ్రామ్. మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు కనీసం 1 పాయింట్ 2 పాయింట్లు 3 పాయింట్లు ఏదన్నా కొన్నైన పాయింట్లు అనేది మీరు నేర్చుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ న్యూ యంగ్ బిజినెస్ లో మీరు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని సక్సెస్ కాకుండా ఆపడం అనేది ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు డియర్ లీడర్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్న స్థితి ఈ రోజు ఎంత ఉంది మన డైలీ ఇన్కమ్, దాన్ని 10 రెట్లు నుంచి 20 రెట్ల వరకు మీరు తీసుకెళ్ళగలిగిన బిజినెస్ న్యూ యంగ్ బిజినెస్. సో ఇటువంటి అద్భుతమైన ఇన్కమ్, ఎందుకంటే ఎంతో మంది ఆల్రెడీ కేవలం 7 months కాలంలో 10 లక్షలే కాదు 20 లక్షలు 30 లక్షలు టోటల్ ఇన్కమ్ చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్. 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు కూడా మనకి సంపాదించిన ఉదాహరణలు మనకున్నాయి విత్ ఇన్ 6 to 7 months లో. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు కూడా ఆ స్థాయి సక్సెస్ అనేది రాబోయే 6 నుంచి 7 నెలల కాలంలో ఖచ్చితంగా సాధించాలని ప్రతి ఒక్కరు, ఇక్కడ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ బిజినెస్ లోకి తీసుకొని వచ్చిన ద గ్రేట్, నా అప్లైన్, నా మెంటార్, నా గురువు ద గ్రేట్ శ్రీ లయన్ ప్రసాద్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఈ సెషన్ ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.